55వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా చూడండమ్మా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నవో చూడండి ప్రియులారా, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. చాలు ప్రియులారా, చూడండి అమ్మా ఏమంటాడు ఇక్కడ. ఆకాశము భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉందో, ఆకాశము భూమికి పైగా ఎంత ఉన్నతముగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవంటున్నాడు. అమలారా అయిలారా, దేవుని యొక్క తలంపులు మనకు తెలియాలంటే ఎంత ఎత్తులో ఆలోచించాలి చెప్పండి. ఇప్పుడు ఎంత ఎత్తులో ఆలోచిస్తే దేవుని తలంపులు మనకు అర్థమవుతాయి? ఆకాశం ఎత్తులో ఆలోచిస్తేనే దేవుడి తలంపులు మనకు అర్థమవుతాయి. అర్థమవుతుందమ్మా మీ అందరికీ? దేవుని తలంపులు అవి ఎలాంటివో మనకు తెలియాలంటే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య ప్రకారంగా ఆకాశం ఎత్తులో ఆలోచిస్తేనే దేవుని తలంపులు ఏంటో మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే మనుష్యుల యొక్క మాటలు అన్నమాట. బాగా డబ్బు సంపాదించుకున్నవారు ధన్యులు, ఇల్లు పొలాలు బళ్ళు స్థలాలు బంగారం వెండి సంపాదించుకొని సమకూర్చుకున్నవారు ధన్యులు, వీరు గొప్పవారు, దీవెన నొందినవారు, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు అని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అసలు ఎవరు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ యెహోవాను ఆశ్రయించు నరుడు, యెహోవాను ఆశ్రయించు నరులు లేదా మనుష్యులు ప్రియులారా, వారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. ఎవరు ధన్యులంటమ్మా? ఎవరు ధన్యులు? ఎవరు దీవెన నొందినవారు? ఎవరు దేవుని వలన ఆశీర్వదించబడిన వారంటే యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. వారు మాత్రమే దీవెన నొందినవారు, వారు మాత్రమే యెహోవా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలువబడిన వారు ప్రియులారా. కాబట్టి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము. అందరూ మీ గ్రంథాలు తెరిచి చూడాలి. రాసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు రాసుకోవాలి. ముందుగా ఓపెన్ చేసిన వారు మాత్రమే బిగ్గరగా చదవండి. చదివేటప్పుడు మిగతా వారు సైలెంట్గా బైబిల్లో చూడండి. ఏమండి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అనే మాట కనపడుతుంది. చూడు ఇక్కడ ప్రియులారా, ఎవరు ధన్యులంట? యెహోవాను ఆశ్రయించువాడు, యెహోవాను ఆశ్రయించు నరులు, యెహోవాను ఆశ్రయించు మనుష్యులు, వారు మాత్రమే ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఏమండి? సొలొమోను గారు ప్రియులారా నిజంగా దేవుని ఆశ్రయించాడు కదా. సొలొమోను గారు దేవుని ఆశ్రయించాడు. సొలొమోను గారు దేవుణ్ణి ఆశ్రయించుటను బట్టి తనకు కలిగినటువంటి ధన్యత ఏమిటి చెప్పండి? చెప్పండి. ఎక్కడో గాడిదలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఒక రాజ్యాన్ని అప్పగించి ఆ రాజ్యానికి రాజుగా చేశాడు సొలొమోను మహారాజు గారిని. ఎందుకు దేవుడు సొలొమోను మహారాజు గారిని రాజుగా చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ సొలొమోను మహారాజు గారి ప్రియులారా, ఆయన రాజుగా కాకమునుపు ఎవరిని ఆశ్రయించాడయ్యా అంటే యెహోవాను ఆశ్రయించాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వాడు కనుక దేవుని వలన ఆయన దీవెన పొందుకున్నాడు, రాజుగా తీర్చబడ్డాడు ప్రియులారా. కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 8-9 వచనాలు కూడా మనం చదివితే ఒకసారి. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 8-9 వచనాలు చదువుతున్నారు చూడండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏదైనా అవసరం కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రియులారా, ఏదైనా కష్టం, ఏదైనా శ్రమ, ఏదైనా బాధ, ఏదైనా ఇరుకు ఇబ్బంది
ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు, కృంగిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక చావా రేవా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, మొదటిగా మనం ఎవరిని ఆశ్రయిస్తామమ్మా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం అనేది మనకి తలపించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మొదట యెహోవాను ఆశ్రయిస్తామా, మనుషులను ఆశ్రయిస్తామా? యెహోవాను నమ్ముకుంటామా, మనుషులను నమ్ముకుంటామా? అంటే ప్రియులారా, చాలా వరకు కూడా మనుషుల్ని నమ్ముకుంటారు. ఏమండి? అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. నీకేదైనా ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చిందా? ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చిందా? ఏదైనా నీ శరీరంలో అనారోగ్య పరిస్థితి వచ్చిందా? ఏమండి? ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు కృంగిపోతూ ఉన్నప్పటికీ ప్రియులారా, మొదటిగా నువ్వు నేను మనం అందరం ఆశ్రయించాల్సింది ఎవరినయ్యా అంటే మనుషులను కాదు ప్రియులారా, రాజులను కాదండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరులకు మేలు. హన్నా గారు మీ అందరికీ తెలుసు కదమ్మా. హన్నా గారు ఎంతమందికి తెలుసు బైబిల్ గ్రంథంలో? దయచేసి మీ కుడి హస్తం ఇచ్చి చూపించండి. హన్నమ్మ ఎంతగారికి తెలుసు? వెరీ గుడ్. హన్నా గారికి వచ్చినటువంటి బాధ ఏంటి చెప్పండి? అన్నగారు ఏ విషయంలో నిందింపబడుతుందామే? పాపం వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రియులారా, గర్భము తెరవబడనిదిగా ఉంది, గర్భం మూయబడిందిగా ఉంది. పక్కన వారు చూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు పడలేక అవమానంతో, దుఃఖముతో కృంగిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళిందామే? మనుష్యుల యొద్దకు వెళ్ళిందా? రాజుల యొద్దకు వెళ్ళి చెప్పుకుందా? ఎవరిని ఆశ్రయించిందామే? యెహోవా మందిరావరణములోనికి వెళ్ళింది, ఉపవాసాన్ని ప్రకటించుకుంది, మోకాళ్ళు నింది, ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని తెరిచి నీళ్ల వల్లే కుమ్మరించుకొని తన బాధంతా ప్రభువుకి చెప్పుకుంది. వెంటనే దేవుడు ఆమె మొరను ఆలకించాడు ప్రియులారా. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఒక శ్రేష్టమైనటువంటి, ఒక గొప్పవాడైనటువంటి ప్రవక్తకు జన్మనివ్వగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలైన ఒక మహా న్యాయాధిపతికి, సమూయేలైన ఒక మహా దీర్ఘదర్శికి, సమూయేలు అనేటటువంటి రాజులనే అభిషేకించేటటువంటి సమూయేలు గారికి ప్రియులారా జన్మనివ్వగలిగింది ఆ తల్లికి ప్రియులారా. ఏమండి? ఈమె ఎవరిని ఆశ్రయించింది? తమకు వచ్చినటువంటి అవమానములో పిల్లలు కలగట్లేదు అనేటటువంటి అవమానములు ఎవరిని ఆశ్రయించిందంటే ఏ వైద్యులను ఆశ్రయించలేదు, ఏ మనిషిని ఆశ్రయించలేదు, ఏ రాజుని నమ్ముకోలేదు. కానీ ప్రియులారా, యెహోవాను ఆశ్రయించింది, యెహోవాను నమ్ముకొనింది, యెహోవా మీద నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. కాబట్టి ప్రియులారా, యెహోవాను ఆశ్రయించినటువంటి ఆమె జీవితం ఏమైపోయింది? ధన్యమైపోయింది ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్ళి మరలా దేవుడికే కృతజ్ఞతగా అర్పించేసింది. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించటంలో ఉన్నటువంటి దాగినటువంటి ధన్యత ఇది. యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు, యెహోవాను ఆశ్రయించు మనుషులు ధన్యులు. కాబట్టి మనం ఏ పరిస్థితిలోనైనా సరే మొదటగా ఎవరిని ఆశ్రయించాలి అంట, ఎవరికి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే దేవునికే పెట్టుకోవాలి. ముందు మనం ప్రతి విన్నపాన్ని ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా మొదటిగా మనం ఎవరికి తెలియజేయాలంటే దేవునికే తెలియజేయాలి. ఆ తర్వాతే మనుషులైనా, ఆ తర్వాతే రాజులైనా, అధికారులైనా. కాబట్టి ప్రియులారా, ఒకసారి చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన ఉంది ప్రియులారా. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాం. అది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక 2 స్త్రీలు ఉన్నారు. ఆ 2 స్త్రీలకి 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు ఉన్నారనమాట. ఆ 2 బిడ్డల విషయంలో జరిగిన విషయం ఏంటంటే, షోమ్రోను అనేటటువంటి ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? భయంకరమైనటువంటి గొప్ప క్షామము అంటాడు అక్కడ. ఆ కరువు వచ్చినటువంటి సమయంలో ప్రియులారా, ఒక్క గాడిద తలకాయి 80 రూపాయలంట. ఒక గాడిద తలకాయ ఎంత? 80 రూపాయలు.
ఒక ఒక అరపావు పావురపు రెట్ట 5 రూపాయలంట. ఏంటి, ఆ గొప్ప క్షామకాలంలో, ఆ కరువు కాలంలో ఆ గాడిద తలకాయ తెచ్చుకొని తలకాయ మాంసం వండుకొని తిందామని, ఆ పావురపు రెట్ట తెచ్చుకొని ప్రియులారా వండుకొని ఆ రోజుకు తిని ఆకలి తీర్చుకుందాం అనేటటువంటి పరిస్థితి. పావురపు రెట్ట ఎంతంట? రొట్టె కాదు, రెట్ట 5 రూపాయలు. ఎందుకయ్యా అంటే బాగా కరువు కాలం వచ్చింది. ఆ క్షామకాలంలో ప్రియులారా 2 స్త్రీలు ఏం చేశారంటే, వారిద్దరికి 2 బిడ్డలు ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, అమ్మా మరి బయట చూస్తే భయంకరంగా కరువు ఉంది, తినడానికి మనకి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు, ఇప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచన చేసి, ఇదిగో నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నీకు ఒక బిడ్డ ఉన్నాడు, కాబట్టి ఈరోజు వరకు ఇదిగో ఈ బిడ్డను మన ఇద్దరం కలిసి వండుకొని తినేద్దాం, మన ఆకలి తీర్చుకుందాం. రేపు ఉదయం కాగానే నీ బిడ్డని మన ఇద్దరం కలిసి వండుకొని తినేద్దాం, మన ఆకలి తీర్చుకుందాం అనుకుని ఒడంబడిక చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ప్రియులారా ఒకరోజు ఒక దాని బిడ్డని వండుకొని తినేశారు. రెండవ రాగానే మరి రెండవ తల్లి యొక్క బిడ్డను తినాలి కదా. ఆ తల్లి అంటుంది, నో నో నో, నా బిడ్డను తినడానికి వీల్లేదని చెప్పి అంటుంది. ఇరువురు కూడా ప్రియులారా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి విషయం చెప్తున్నాడు. రాజుగారి సహాయాన్ని కోరుకోవడానికి వెళ్తే, అమ్మా సహాయం చేసేది నేను కాదు, యెహోవానే నీకు సహాయం చేయాలి. ద్రాక్ష తోటలో నుండి నీకు ద్రాక్షలు ఇద్దామన్నా, గానుగుల్లో నుంచి ఏదైనా ఇద్దామన్నా కూడా నేను కాదమ్మా నీకు చేసేది. ఈ సమయంలో యెహోవాయే నీకు సహాయం చేయాలంటాడు రాజుగారు. అప్పుడు ఆమె చెప్పింది విషయం చెప్పగానే ప్రియులారా రాజుగారు అక్కడికక్కడికే బట్టలు చింపుకొని ఆ మైండ్ పోయిన వాడిగా ఆ ప్రాకారం మీదుగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు ప్రియులారా. అంటే ఆ కరువు కాలంలో ఆ స్త్రీలు ఇద్దరు కూడా బిడ్డల్ని చంపుకొని తింటున్నారనే విషయం వినగానే రాజుగారికి ఒక మనోదుఖం, బాధ కలిగింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వస్త్రములన్నీ చింపుకున్నాడు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భం బైబిల్లో ఉందో చూస్తారా? చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా అందరూ చూడాలి. చూడండి, ఆ స్త్రీలకి గొప్ప కరువు కలిగినప్పుడు, క్షామకాలం వచ్చినప్పుడు, ఇరుకులో, ఇబ్బందులో, కష్టములో, శ్రమలో ఉన్నప్పుడు ప్రియులారా వారు ఎవరిని ఆశ్రయించారయ్యా అంటే ఇక్కడ ఒక రాజుగారిని ఆశ్రయించాడు. చూడండి ప్రియులారా, ఒక రాజుగారిని ఆశ్రయించాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి ప్రియులారా ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నా, మీరు చూడండి అమ్మ దయచేసి. పాత నిబంధన గ్రంథము 312వ పేజీ. పాత నిబంధన గ్రంథము 312వ పేజీ. ఎక్కువ రిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నాను. నేను చదివేది బైబిల్లో ఉందా లేదా మీరు చూడండి, గ్రహించండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని అంటున్నాడు ఆమెతో, యెహోవా నీకు సహాయము చేయనిది, అమ్మా యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి ద్రాక్షరసమైనను, ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పాడు. చెప్పి నీ విచారమునకు కారణమేమని ఆమెను అడుగగా అది చెప్తుంది. అప్పుడు ఆమె చెబుతుంది, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అంటే అర్థం ఏంటి? ఆహారమునకు నేడు నీ బిడ్డను మనకివ్వు, భక్షించుదాము, తినేద్దాము, రేపు భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటామని చెప్తుంది. ఎవరి బిడ్డనైతే తిన్నారో ఆ తల్లి వచ్చి చెప్తుంది, ఇదిగో ఈరోజు నీ బిడ్డనిస్తే మనిద్దరం కలిసి భక్షించుకొని తినేద్దాం, రేపొద్దున మన బిడ్డని తినేద్దాం, భక్షించేద్దాం అని చెప్పిందయ్యా. నేను నమ్మి నా బిడ్డనిచ్చాను, ఇప్పుడు ఏమి చూస్తే ఆమె బిడ్డని చంపనంటుందని చెబుతుంది రాజుగారికి. అమ్మ చూడండి తర్వాత 29వ వచనం. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. ఏం చేశారంట అమ్మలారా? కడుపును పెట్టిన బిడ్డను ఆ యొక్క ప్రాంతంలో
భయంకరమైనటువంటి గొప్ప కరువు కలిగినప్పుడు తినడానికి తిండి లేక ప్రియులారా పేగులు మడతపోయి చనిపోయే స్థితిలో తల్లులు చూడండి కడుపున పుట్టిన బిడ్డల్ని భక్షించుకొని వంట చేసుకొని తిన్నారంట చక్కగా. ఏమండి, తింటిమి మేము, నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరుసటి నాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. ఏమండి, దాచిపెట్టనని చెప్పాను. 30వ వచనం, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. గోనె పట్ట దేనికి సాదృశ్యము? ప్రాత నిబంధన ప్రకారంగా అంటే శ్రమకు సాదృశ్యం. ఏమండి, శ్రమకు, బాధకు, దుఃఖానికి, వేదానికి, కష్టానికి సాదృశ్యం. గోనె పట్ట ఆల్రెడీ రాజుగారు లోపల కట్టుకొని ఉన్నాడంట, ఆయనే శ్రమలో ఉన్నాడు. ఏమండి, ఈ సందర్భాన్ని మీకు చెప్పడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులకు భయంకరమైనటువంటి కరువు కలిగినటువంటి సందర్భంలో ప్రియులారా, ఏమండి, ఆ తల్లులు ఆ పుట్టినటువంటి బిడ్డలను కూడా వండుకొని తినేసినటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వారికి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, వారికి కరువు కాలం కటాక్షించినప్పుడు ప్రియులారా, వారు ఎవరిని ఆశ్రయించాలి? ముందు చెప్పండి తల్లి, ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ప్రియులారా, ఈ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించారు? రాజును ఆశ్రయించాడు. ఇప్పుడు మనకు 118వ సంకీర్తనలో ఉన్న వాక్యం గుర్తు రావాలి. 118వ సంకీర్తన 8-9 వచనాలు మనం చదివితే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మనుషులకు మేలు. అమలారా, అయ్యలారా, ఇదిగో ఆ స్త్రీలిద్దరికీ శ్రమ సంభవించినప్పుడు ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించవలసింది పోయి, దేవుడి మీద ఆధారపడవలసింది పోయి, దేవుణ్ణి నమ్ముకోవలసింది పోయి ప్రియులారా, చూడండి, ఒక రాజును ఆశ్రయిస్తున్నారు. రాజును ఆశ్రయిస్తే ఏం చేయగలరా మనకు చెప్పండి ప్రియులారా? రాజులకు రారాజు కదా, రాజులకు రారాజు మన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. మనం మొదటిగా ఆయనను ఆశ్రయించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన ఆశ్రయించాలి ప్రియులారా. మొదట మనం ఆశ్రయించవలసింది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకే కష్టం వచ్చినా గుర్తుపెట్టుకో, నీకే శ్రమ వచ్చినా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ బాధ కలిగినా సరే, మీరు ఏ దుఃఖంలో ఉన్నా సరే, ఏం చేయాలనేటువంటి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక మందు బుడ్డు కొనుక్కోవద్దు, లేకపోతే ఏదో నుయ్యో గొయ్యో చూసుకోవద్దు, ఏదో రైలు పట్టాలు చూసుకోవద్దు, ఇక నా బ్రతుకు వృధా, నేను బ్రతకడం వేస్ట్, నేను చచ్చిపోవడం నాకు మేలు అనుకోవద్దు. ఎవరిని ఆశ్రయిస్తావంటే మొదట నువ్వు నిన్ను కన్నటువంటి నీ తండ్రి నా దేవుణ్ణి ఆశ్రయించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుణ్ణి ఆశ్రయించు. ముందు దేవునికి చెప్పుకో నీ బాధ. ఆయనకి చేత కాకపోతే పో, ఏ డబ్బా కొనుక్కుంటావు? మందు డబ్బా కొనుక్కో. ఆయనకు చేత కాకపోతే నిన్ను రక్షించడం, నిన్ను కాపాడడం, నిన్ను బలపడడం, నిన్ను నిలబెట్టడం ఆయనకి చేత కాకపోతే, నిన్ను వర్ధిల్ల చేయడం, నిన్ను దీవించడం, ఆశీర్వదించకపోవడం ఆయనకి చేత కాకపోతే చూసుకో. నువ్వు ఏ గొయ్యి చూసుకుంటావో, నువ్వు చూసుకుంటావో చూసుకో. ముందు ఆయన దగ్గరికి రా, ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద విశ్వాసం ఉంచు ప్రియులారా. మనుషులను నమ్ముకోవద్దు. ఏ మనుషుడు భూమి మీద నమ్మకమైన మనుషుడు లేడు, నమ్మకమైన వాడు ఒక్కడే దేవుడు ప్రియులారా. క్లాప్స్ కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన వాడు ఎవరు లేడు. అందుకే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, నాయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే. నీకు ఆపద కలిగినప్పుడు ప్రియులారా, స్త్రీలకు ఆపద కలిగినప్పుడు నమ్ముకోవలసిన యెహోవాను ఆశ్రయించాల్సింది పోయి రాజును ఆశ్రయించారు ప్రియులారా. అమ్మలారా, మనుషులను నమ్ముకోవద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల్ని ఆశ్రయించొద్దు. ఎవరిని ఆశ్రయించాలి? మొదట మనం దేవుణ్ణి, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు, గొప్పవారు, ఆశీర్వదించబడతారు దేవుడి వలన. కాబట్టి మన దైనందినటువంటి జీవితాల్లో ప్రియులారా, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులు నమ్ముకుంటున్నామేమో, అధికారులను ఆశ్రయిస్తున్నామేమో. మొదటిగా
నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి, నీకు ఆత్మను పంచినటువంటి నీ కన్న తండ్రికి నీ విషయాన్ని చెప్పుకో. ఆయనను ఆశ్రయించు, ఆయనను ఆశ్రయించు ప్రియులారా, ఆయన ఆశ్రయించు. కాబట్టి మొదటిగా మనం దీంట్లో నేర్చుకున్నటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన నరులు ధన్యులు. ఇది మొదటి పాయింట్. ఏమండి, దేవుణ్ణి ఆశ్రయించడంలో దాగిన ధన్యత ఏమిటని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఆశ్రయించడంలో దాగిన ధన్యత ఏమిటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన నరులు ధన్యులు. మొదటి పాయింట్, దేవుణ్ణి ఆశ్రయించిన నరులు ధన్యులు. ధన్యులు అనే పదానికి అర్థం ఏంటి చెప్పాను? దీవెన నొందినవారు, ఆశీర్వదించబడిన వారు అని అర్థం అన్నమాట. మరో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం కూడా ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, యెహోవాను లేదా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మనలను విడిచిపెట్టడంట. చూడండి ప్రియులారా, మనుషులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని విడిచిపెడతారు. అన్నీ ఉన్నప్పుడు ప్రియులారా మనుషులు అంటారు, మేమున్నాము 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 అందరూ అంటారు. కానీ ప్రియులారా, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రియులారా, మనుషులైతే నీ చేయిని విడిచిపెడతారు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒకని తల్లి వారిని మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయను, నీ చేయి విడువని అంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియులారా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మనుషులు మనల్ని విడిచిపెడతారు. కానీ ప్రియులారా, ఒక కష్టం, ఒక బాధ వచ్చినప్పుడు దేవుడు మాత్రం మనల్ని విడిచేటటువంటి దేవుడు కాడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించడంలో దాగిన ధన్యత ఏంటంటే, మనం ధన్యులం అవుతాము. రెండవదిగా ప్రియులారా, ఆయన మన చేయి విడవడు. ఎవరు మన చేయి విడిచినా విడివచ్చేమో, కానీ ఆయనను మనం ఆశ్రయిస్తే మాత్రం ఆయన మన చేయి విడవడు. చాలామంది అంటారు, దేవుడు నా చేయి విడిచాడమ్మా అని. ఒక ఆమె ఉంది, బెత్లెహేములో నుంచి అక్కడికి వెళ్ళింది కదా, శపింపబడిన ప్రాంతానికి. ఎవరామె మోయాబు ప్రాంతానికి వెళ్ళింది కదా, శపితమైన ప్రాంతానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమందంట? దేవుడు నా చేయి విడిచిపెట్టాడమ్మా అందంట. దేవుడు చేయి విడిచేవాడు కాదు ప్రియులారా. ఒకవేళ దేవుడు చేయి విడిచిపెట్టాలంటే ఎప్పుడు విడిచిపెడతాడు చెప్పనా? ఆయన చెప్పింది మనం చేయనప్పుడు విడిచిపెట్టేస్తాడు. అవకాశం ఇస్తాడు. సేవకుల ద్వారా చెప్పిస్తాడు. మారతామని చూస్తాడు. మారకపోతే దేవుడు చేయి విడిచిపెడతాడు. ఇక రాత్రి మనం ఒక వాక్యం చదివాం గుర్తుంది కదా, దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వని వారినంట దేవుడు చేయరాని దుష్కార్యములు చేయుటకు దేవుడు వారిని విడిచిపెట్టేస్తారంట. భ్రష్టాత్మకు వారిని అప్పచెప్పేస్తారంట. ప్రియులారా, అమ్మ, దేవుడే మన చేయిని విడిచిపెట్టి మన జీవితాలు ఏం కావాలి చెప్పండి? దేవుడు చేతిలో ఉన్నంతకాలం మనం బాగుంటాం. కానీ దేవుడు మన చేయి విడిచిపెడితే ఏ సముద్రంలో కొట్టుకుపోతామో మనకు తెలియదు, ఈ లోకం అనే సముద్రంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, యెహోవాను ఆశ్రయించుటలో దాగిన ధన్యతల్లో మొదటి ఏంటంటే, యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు. యెహోవాను ఆశ్రయించడంలో దాగిన ధన్యతలో మరొకటి ఏంటయ్యా అంటే, యెహోవాను ఆశ్రయించు వారి చేయిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. మరొక రిఫరెన్స్ అవుదాం చూడండి ప్రియులారా, మరొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రపంచ దేశాలను పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యాలు 5 మహాసామ్రాజ్యాలను మనం ఆలోచన చేస్తే దానిలో ఒక సామ్రాజ్యమే ఈ బబులోను మహాసామ్రాజ్యము. ఆ బబులోను మహాసామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన
నెబుకద్నెజరు అనేటువంటి ఒక ఆయన ఏం చేశారంటే యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేములో ఉన్న వారిని అనేకులను ప్రియులారా తన రాజ్యానికి ప్రియులారా బానిసలుగా తీసుకొచ్చుకున్నటువంటి సందర్భంలో షేడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు కూడా వచ్చారు కదా. వచ్చిన తర్వాత ప్రియులారా దూరైన మైదానములో ఒక మహా విగ్రహాన్ని నిలబెడతాడు ఈ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు. నిలబెట్టేసి ప్రియులారా ఇదిగో ఎవడైనాను సరే ఆ విగ్రహానికి సాగిలపడి మొరక్కకపోతే వాడిని పట్టి తెచ్చి బంధించి ఎక్కడ వేయిస్తాడు? మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పడవేస్తానని చెప్పేసేటటువంటి ఒక శాసనాన్ని ఆయన రిలీజ్ చేశాడనమాట. వెంటనే ప్రియులారా ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేబడేవారిని కూడా ఈ ముగ్గురు ఏం చేశారంటే ఆ విగ్రహానికి ఏమాత్రం సాగిలపడలేదు, నమస్కరించలేదు, వాటిని పూజించలేదు, వాటిని మొక్కలేదు. రాజు వచ్చాడు, చూశారు కదా మంట అన్నాడు. చూసాం అయితే ఏంటన్నారు, అంతే ఒకటే మాట, చూసాం అయితే ఏంటన్నారు. రాజా, నీవు నిలువబెట్టినటువంటి ఈ ప్రతిమకు మేము నమస్కరించము, పూజించము, సాగిలపడము. మీరు మా చేతులు కాళ్ళు కట్టేసి ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో పడవేసినప్పటికీ దానిలో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మలను ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షింపకపోయినను మేము నమస్కరించము, వాటికి పూజించమని చెప్పేశారు. వెంటనే ఏం చేశారు వెంటనే ఏం చేశారు చెప్పండి? వెంటనే వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ప్రియులారా ఆ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో అంతే పడవేసేశారు ప్రియులారా. పడవేయగానే వారితో పాటు ప్రియులారా దేవుడు దూతగా వారితో ఉండి ప్రియులారా అగ్ని వాసనైనను తగలకుండా వారిని కాపాడాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఎన్నడూ కావలిండి వారిని కాపాడుతుంది. జలములలో పడిచి నీవు వెళ్ళినప్పటికీ, అగ్ని గుండములో నుంచి నడుచుకుంటా నువ్వు వెళుతున్నప్పటికీ, సింహాల గుహలో నువ్వు పడవేయబడినప్పటికీ కూడా ప్రియులారా నీవు నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించిన వాడవి, దేవుని ఆశ్రయించిన దానివైతే ఆయన దూత నీకు కావలిగా ఉండి నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దూత నీ పక్కనే ఉంటుంది. వెంటనే ప్రియులారా ఆ అగ్నిగుండంలో రాజుగారు చూస్తున్నప్పుడు ఆ ముగ్గురితో పాటుగా 4వ వ్యక్తి కనబడుతున్నాడు రాజుగారికి. అయ్యయ్యో ఏంటి, మనం ముగ్గురిని కదా వేసింది, మరొక వ్యక్తి కనబడుతున్నాడు ఏంటి, ఆశ్చర్యం అన్నప్పుడు ప్రియులారా అసలు నిజంగా ఆ మాటలు చదువుతుంటే ఒళ్ళంతా పులకరించిపోయి కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీకు తెలుసా ఆ సందర్భం? చూడండి ఆ సందర్భం చెప్పండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ప్రియులారా. అందుకు రాజు, నేడు 4 మనుషులు బంధకములలో లేక అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము మహోన్నతుడగు దేవుని సేవకులారా, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారంట. అరే, ఇంత వేడిమి కలిగిన అగ్నిగుండంలో పడవేశాం కదా, అసలు ఏమన్నా జరిగిందని అందరూ వచ్చేసి వారిని పరీక్షించారంట. పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఈ అద్భుతం? అసలుకి ఏంటి ఆశ్చర్యం? పొయ్యి మీద అన్నం వండుతుంటే అన్నం ఉడికేటప్పుడు వస్తున్నటువంటి ఆ సెకకేనైనా మన చేతులు మండిపోతాయే. 7 అంతలు కలిగినటువంటి ఆ అగ్ని గుండం, ఆ వేడిమి కలిగిన గుండంలో అమాంతంగా పడేసినప్పటికీ చూడండి ప్రియులారా,
చూడండి, దేవుడిని ఆశ్రయిస్తే ఎలాగా ఉంటుందో మీకు తెలియాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఈరోజు ఆశామాష అయిపోయింది, చాలామందికి చులకనైపోయింది కదా. దేవుడు తను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క జీవితాల్లో చేసేటటువంటి మేలులు మీరు చూడాలి. ఏమండి? తర్వాత 28వ వచనం ప్రియులారా, 28వ వచనం. నెబుకద్నెజరు, శద్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి, ఈ మాట మనకు కావాల్సిన మాట, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను ఏం చేశాడంట? రక్షించాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుడు తన్ను ఆశ్రయించిన తన దాసులను రక్షించాడని ఒక అన్యరాజు దేవుని గురించి, దేవుని పిల్లల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పిల్లల గురించి ప్రియులారా, ఒక అన్యరాజు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో చూడండి. మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? వీరు నిజంగా దేవుని పిల్లలయ్యా, దేవుడిని నమ్మిన నాటి నుండి నేటి వరకు నిజంగా చాలా గొప్ప జీవితాలు జీవిస్తున్నారు నాయన. వీరి జీవితాల్లో ఎటువంటి లోపాలు లేవయ్యా, నిజంగా వీరు చాలా గొప్పవాళ్ళయ్యా అని ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? సరే, అన్నిలు పక్కన పెడదాం. మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగోళ్ళు, మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన సంఘస్థులు ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ఒక అన్యరాజు దేవుని పిల్లలైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది. దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనబడినటువంటి వారు పూజించేటటువంటి దేవుడు పూజార్హుడు. తను ఆశ్రయించినటువంటి దాసులను ఆయన రక్షించును అని ఆయన సాక్ష్యం ఇచ్చాడమ్మా. అర్థమవుతుంది కదా? దేవునిని ఆశ్రయించిన నరులకు కలిగే ధన్యత ఇది. ఎన్నవది? 4వదా? 3వది. ఏంటది? తను ఆశ్రయించిన వారికి, యెహోవాను ఆశ్రయించిన వారిని యెహోవా దేవుడు ఏం చేస్తారంటే వారిని రక్షిస్తాడు. ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే నువ్వు కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఐసీయూలో ఉండి చావు బ్రతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నా సరే నిన్ను తీసుకొస్తాడు ఇంటికి దేవుడు. వెంటిలేటర్ మీద ప్రియులారా, నువ్వు చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్లాడుతున్న తన్ను ఆశ్రయించినటువంటి నిన్ను ప్రియులారా, జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? మరణం తప్పించడం ఎవరి వశం? అది నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం? అది మనుషులు కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? జీవ మరణములు దేవుడు తన స్వాధీనములు ఉంచుకున్నాడు. నిన్ను బ్రతికించగలడు, అవసరమైతే బ్రతుకుతున్న నిన్ను చంపను కూడా చంపగలడు దేవుడు. తను ఆశ్రయించిన వారిని ప్రియులారా, తను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు. తను ఆశ్రయించినటువంటి నరుల చేయి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తను ఆశ్రయించినటువంటి నరులను ప్రియులారా ఆయన రక్షిస్తాడు. చరిత్రలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనబడిన వారిని ఆయన ఆశ్రయించారు కాబట్టి ఆయన వారిని ఏం చేశాడమ్మా? ఆ అగ్నిగుండములో వారు చనిపోకుండా వారిని రక్షించాడు. ఇంకా మరొక రిఫరెన్స్ మనం చదువుకొని చూడండి ప్రియులారా. ఉజ్జియా అనేటటువంటి ఒక ఆయన మీకు తెలుసు కదా. ఉజ్జియా అనేటటువంటి ఒక ఆయన మీకు తెలుసు. గనుడై గర్వించిన ఉజ్జియా చరిత్రని ఈ ఆదివారపు ఆరాధనలోనే ఒక ఆదివారం మీకు చెప్పాను. గనుడై గర్వించిన ఉజ్జియా జీవిత చరిత్రని. ఈ ఉజ్జియా గురించి మనం ఒకసారి చదివితే దినవృత్తాంతాల 2వ గ్రంథము, అందరు తీయండి తల్లి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. మీ గ్రంథంలో ఆ మాట ఉందా లేదా చూడండి. పాత నిబంధన 308వ పేజీ, పాత నిబంధన గ్రంథము 308వ పేజీ 26వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ వచనం నేను చదువుతున్నాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మళ్ళీ చదువుతున్నా, మీరు చూడండి ఆ మాట ఎంత బాగుందో. మళ్ళీ చదువుతున్నా చూడండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట? దినదినము కృంగిపోయేటట్టు చేయలేదు, దిగదారిపోయేటట్టు చేయలేదు. దేవుడు తను ఆశ్రయించినటువంటి ఈ ఉజ్జియాని,
ఈ ఉజ్జియా ఎంతకాలమైతే యెహోవాను ఆశ్రయించాడో అంతకాలము యెహోవా దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ప్రియులారా, అర్థమవుతుందమ్మా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట. ఏమండి ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం కూడా దేవుని వల్ల వర్ధిల్ల చేయబడతాం. అంతే కదా మరి. ఉజ్జియా అనేటటువంటి ఈ రాజుగారు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్ల చేశాడంటే, మరి ఈరోజు ప్రియులారా, నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అంతకాలము దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడా? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? దేవుడు ఏమన్నా పక్షపాతం కలిగిన దేవుడా? ఉజ్జియా ఒక న్యాయం చేసేసి నీకు నాకు ఒక న్యాయం చేస్తాడా? ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు ఉజ్జియాను వర్ధిల్ల చేసి, మనం దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు మనల్ని వర్ధిల్ల చేయకపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు, దేవుడు పక్షపాత అవుతాడు. కానీ ఈరోజు నీవు నేను నమ్మిన దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతం కానీ పక్షవాతం కానీ ఎవరికి ఉంటుందయ్యా అంటే మనుషులకే ఉంటుంది, కానీ దేవుడికి మాత్రం పక్షపాతం ఉండదు. కాబట్టి నా ప్రియమైన దేవజనులారా, దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నరులను ఏం చేస్తారంట? వర్ధిల్ల చేస్తాడు. ఇది మరొక మాట. ఇంకా చూద్దాం ప్రియులారా. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథము, క్షమించండి, ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుని నేను స్కిప్ అయిపోయాను ప్రియులారా. ఒక మాట ఏంటంటే, కాకి పిల్లల గురించి చెప్పా. కాకి పిల్లల గురించి, కాకి పిల్లలు కానీ సింహపు పిల్లలు కానీ ఇవన్నీ కూడా ప్రియులారా, అవి ఆకలి కొనినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాయని బైబిల్లో రాయబడిందంటే యెహోవాను ఆశ్రయిస్తాయంట. ఇప్పుడు గూటిలో తల్లి పిల్లల్ని పెట్టిందనుకో, కాకి గూటిలో పిల్లల్ని పెట్టిందనుకో, కాకి ఏం చేసిద్ది? పిల్లలకి ఆహారం తేయడానికి వెళ్ళిద్ది అనమాట. పిల్లలు గూట్లో ఉంటాయి. గూట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎగరడానికి రెక్కలు ఉండవు వాటికి కదా, రెక్కలు లేకపోతే ఎగరలేవు, చిన్న పిల్లలు అయ్యి. మరి ఆ పిల్లలకి ఆహారం ఏంటి? ఆహారం ఎక్కడి నుంచి వచ్చిద్దాం పిల్లలకి? తల్లేమో ఆ పిల్లలకి ఆహారం తేయడానికి వెళ్ళిద్ది లోకంలోనికి, పిల్లలేమో గూట్లోనే ఉంటాయి అన్నమాట. అప్పుడు పిల్ల కాకులంట యెహోవాకు మొర పెడతాయంట, అయ్యా మా అమ్మ మాకు ఈరోజు ఆహారం తేయడానికి పోయిందయ్యా, మా అమ్మకు మంచి ఆహారం దయచేయి నాయనా, మా అమ్మ ఆహారం తీసుకొచ్చి మాకు పెడితే మేము సమృద్ధిగా దానిని తిని తృప్తి చెందుతామయ్యా అని ఆ కాకి పిల్లలు యెహోవా దేవుడికి మొర పెడతాయి అని బైబిల్లో ఉందమ్మా. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. ఎప్పుడైతే ఆ తల్లి కాకి పిల్లలకు ఆహారం తేయడానికి లోకంలోకి వెళ్ళిందో పిల్లలు మొరపెడతాయి అంట, మా అమ్మ వెళ్ళింది మాకు తేయడానికి భోజనం, మా అమ్మకు నువ్వు దయచేస్తేనే కదా మా అమ్మకు ఆహారం దొరికేది, మా అమ్మకి ఆహారం నువ్విస్తేనే కదా దొరికేది, మా అమ్మ తెచ్చి పెడితే నువ్వు ఇచ్చినప్పుడు మేము తిని కదా తృప్తి చెందేదని ఆ కాకి పిల్లలు దేవుడికి మొరపెడతాయి అంట. యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం ప్రియులారా, ఆ మాట చదవండి అమ్మా, ఆ మాట చదవండి. యోబు గ్రంథము పేజీ నంబర్ 443వ పేజీ చూడండి, 449. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయం 41వ వచనం ప్రియులారా, చూడండి. ఆ మాట ఉందా? ఆ మాట ఉంది అక్కడ. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, గూట్లో ఉండి కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి. తిండి లేక పిల్లలకి తల్లికి కాకి ఆహారం కోసం ఎదుగుతానికి పోయింది. తిండి లేక పిల్ల కాకులు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? చెప్పండమ్మా. కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ప్రియులారా, నా కష్టం, నా జ్ఞానం, నా బలం, నా చదువు. చూడండి, తిండి లేక ఆకలితో అలమటించిపోతున్న కాకులు దేవుడికి మొరపెడితే దేవుడు వాటి ఆకలిని తీరుస్తున్నాడు. ఈరోజు నీ ఆకలి, నా ఆకలి ఎవరు తీరుస్తున్నాడు చెప్పండి?
దేవుని సెలవు లేకుండా ఒకడు ఆహారము తిని తృప్తి చెందగలిగిన వాడు ఎవడని బైబిల్లో ఉందో తెలుసా? అమ్మ, ఈరోజు పట్టెడు మెతుకులు అన్నం మనం తినగలుగుతున్నామంటే, తృప్తి చెందగలుగుతున్నామంటే ఎవరి దయది? ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతుకుతున్నాం? దేవుడి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతుకుతున్నాం అంతే. ఇందులో మన గొప్పతనం ఏమి లేదు, మన జ్ఞానం లేదు, మన బుద్ధి లేదు. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నటువంటి ఈ జీవరాశులన్నీ కూడా నోరు తెరిచి దేవుని వైపు చూస్తేనంట, దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవరాశిని ఆయన పోషిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన సింహం గురించి రాశాడు, సింహం గురించి రాశాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఆ మాట చదువు తల్లి. ఎన్నో రిఫరెన్స్ అది? 40వ వచనం. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొండునప్పుడు నీవు వాటి ఆకలిని తీరుస్తావా యోబు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, కీర్తన గ్రంథం అదే 34వ సంకీర్తనలో 10వ వచనంలో, ప్రియులారా, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొనునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొనునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని. మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను విడచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడచిపోతాడా? నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు నేను ఎడబాయనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటయ్యామో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏం చేయబడుతున్నాయంట? సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించేటటువంటి ప్రజలకు ఆయన దాచి ఉన్నటువంటి మేలు చాలా చాలా గొప్పది. ఏంటి ఆ మేలు? పరలోకం. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథం 34:10లో మనం ఆ వాక్యం చదివితే, ప్రియులారా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆ మాట బైబిల్లో ఉందా? నేను చెప్పానా? నేను ఒక మాట చెప్పానంటే అది బైబిల్లో ఉంటేనే చెప్తాను. కాకపోతే కొంతమందికి అర్థం కాక రివర్స్గా తీసుకునే వాళ్ళు ఉంటారనమాట. ఏదేమైనా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించుటలో దాగిన ధన్యత ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు? యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడు. యెహోవాను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు. యెహోవాను ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆయన దేవుడు. అరే, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళరా, ఇప్పుడు వీళ్ళు దేవుని ఆశ్రయించిన తర్వాత అసలు వీళ్ళు చూడండిరా ఎంతగా భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారని చెప్పుకుంటారు తెలుసా? చెప్పుకుంటారు. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, వర్ధిల్ల చేస్తాడు. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇంకా 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 18వ వచనం ఒకసారి చదవండి త్వరగా. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు యూదావారు తమ పితరులైన దేవుడైన
యెహోవాను ఆశ్రయించారంట. అక్కడ యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, అబ్బబ్బబ్బా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు ఏం పొందారంట? జయాన్ని పొందారంట. ఇశ్రాయేలీయులు తమ పితరులైనటువంటి దేవుడని యెహోవాను ఆశ్రయించినప్పుడు ప్రియులారా, ఆ యెహోవా దేవుడు యూదా వారికి ఏమి ఇచ్చాడంట? జయాన్ని ఇచ్చాడు. అమలారా, అయ్యలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, ఈరోజు నీవు నేను మనం అందరము ప్రియులారా యెహోవాను ఆశ్రయిస్తే, రే ఈరోజు మనమందరం యెహోవాను ఆశ్రయిస్తే, ప్రియమైన దేవుని వర్లారా, యెహోవాను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మనం నమ్ముకోగలిగితే ప్రియులారా, ఆనాడు యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడం బట్టి యెహోవా దేవుడు వారికి విజయం ఇచ్చాడంట. జయం ఇచ్చాడు. ఈరోజు నీకు ప్రతి విషయంలో జయం కావాలంటే, ప్రతి విషయంలో నీవు కూడా విజయం పొందుకోవాలంటే నువ్వు ఆశ్రయించాల్సింది మనుషులను కాదు, నువ్వు ఆశ్రయించాల్సింది రాజులను కాదు, నువ్వు ఆశ్రయించాల్సింది నమ్ముకోవాల్సింది అధికారులు కాదు. యెహోవాను ఆశ్రయించు నరుడు విజయం పొందుకుంటాడు. విజయం, నువ్వెక్కడికెళ్ళు విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. నీ పేరు మారుమోగిపోద్ది అంతే. చిన్నలు లేదు, పెద్దలు లేదు, వృద్ధులు లేదు, నీ పేరు మారిపోద్ది, మారుమోగిపోద్ది. ఎవరి నోటిలో చూసినా అతనా నెంబర్ 1, ఆయమ్మయ్య వండర్ఫుల్ అంటారు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? యెహోవాను ఆశ్రయించినప్పుడు ప్రియులారా, దేవుడు నీకు విజయం ఇస్తాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి? కీర్తన గ్రంథం 112వ కీర్తన 6-7 వచనాలు మీరు రాసుకోండి, తర్వాత చదవండి. కీర్తన గ్రంథం 112వ కీర్తన 6-7 వచనాలు మీరు రాసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఒక మాట ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన నీతిమంతుడు దుర్వార్తలకు జడియడు అని ఉంది చూడండి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నీతిమంతులు. అమ్మ, మనమందరం ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, మనమందరం ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం కదా. ఏ దుర్వార్తకు కూడా మనం భయపడకూడదు, ఏ దుర్వార్తకు కూడా మనం జడియకూడదు. అంతే. ఎందుకు చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి మనం ఎలాంటి దుర్వార్తలు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏ వార్తలు మనం వినపడినా సరే వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి భయపడాలి? దేవునికా, మరణానికా? దేవునికి భయపడాలి. ఎవరు ఎలాంటి దుర్వార్తలు చెప్పినా కలవరపడొద్దు, కృంగిపోవద్దు, బీపీలు పెంచుకోవద్దు, డౌన్ చేసుకోవద్దు, షుగర్లు పెంచుకోవద్దు. ఉంటే ఒకవేళ ఎవరికైనా అనారోగ్యాలు పాలైపోవద్దు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడి మీద ఆధారపడండి. ఏమ్మా? అప్పుడు దేవుడు ప్రియులారా మనకి ఏమిస్తాడు? ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించేవాడు ప్రియులారా గొప్పవాడవుతాడు. దుర్వార్తలకు జడియడు అని పెట్టుకోండి. దేవుణ్ణి ఆశ్రయించిన నీతిమంతుడు దుర్వార్తలకు జడియడు, లేదా దుర్వార్తలకు భయపడు అని పెట్టుకోండి. ఇక చివరి మాట, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనల కాలంలో కొంతమంది స్త్రీలారా వినండి, మీకోసమే రెఫరెన్స్. స్త్రీలంట యెహోవా దేవుణ్ణి ఆశ్రయించారంట. ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకోసం ఒక రెఫరెన్స్ చూపించాలనిపించింది. చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ముగింపులోకి వచ్చాను చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పూర్వకాలములో ఉన్న పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించారంట. వారు దేవుణ్ణి ఆశ్రయించారంట. చూడండి వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి, చదవండమ్మా. అటువలే స్త్రీలారా పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే అలంకరించుకొనురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వమందున్న స్త్రీలు ఎవరిని ఆశ్రయించారంట? దేవుణ్ణి ఆశ్రయించారంట. పరిశుద్ధ స్త్రీలు, పూర్వమందున్న పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించి తమ భర్తలకు లోబడి ఉండి, ఎవరికి లోబడి ఉన్నారు? వినండి జాగ్రత్తగా స్త్రీలారా, ఎవరికి లోబడి ఉన్నారు? పూర్వమందున్న స్త్రీలు తమ స్వపురుషులకు లేదా తమ సొంత భర్తలకు లోబడి ఉండి తమను తామే అలంకరించుకున్నారంట. ఈరోజు ఎవరున్నారు?
లోబడేవాళ్ళు? భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యలు మోసం చేసేవాళ్ళు, ఒక పక్కన దేవుడిని అడ్డం పెట్టుకొని నిజంగా దేవుడు చూస్తున్నాడు. ఒకానొక రోజున ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు దేవుడు, ఎవరిని వదిలిపెట్టాడు. వాని క్రియల చొప్పున దేవుడు వానికి ఏమిస్తాడమ్మా? జీతం సిద్ధం చేశాడంట. నేను సిద్ధం చేస్తానాడేమో అనుకున్నా, ఆల్రెడీ సిద్ధంగా ఉందన్నాడు. అంతే. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ స్త్రీ అంటే అనేక మంది స్త్రీలకు రోల్డ్ మోడల్గా ఉండాలి. క్రైస్తవ పురుషులంటే అనేక మందికి రోల్డ్ మోడల్గా ఉండాలి. మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి, కానీ లోకాన్ని చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, పూర్వకాలంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండి తమను తామే అక్షయమైన అలంకారాన్ని అలంకరించుకున్నారు. క్షయమైన వాటితో అలంకరించుకోవడం కాదు, అందం, మోసకరము, సౌందర్యము వాటితో కాదు, హృదయం అనే అక్షయ అలంకారాన్ని అలంకరించుకున్నారంట వారు పరిశుద్ధ స్త్రీలు. కీర్తన గ్రంథం 5:11 ఒక మాట రాసుకోండి. కీర్తన గ్రంథం 5:11 ప్రియులారా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించేదరు. చివరి మాట ఇది. ఏం రాయబడింది అక్కడ? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారందరిలో సంతోషం ఉంటుంది. ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించి ఇక్కడికి వచ్చాం కదా, ఎంత సంతోషం చూడండి ప్రియులారా. మనకి ఎన్నో ఆర్థికపరమైన కుటుంబ సమస్యలు ఉన్నాయి, శరీర బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. కానీ ఇదిగో చూడు, ప్రభు సన్నిధిలో మన పిల్లలతో మనం ఎంత సంతోషంగా ఉన్నామో. ఈ సంతోషం మనకి ఎక్కడ దొరికిద్ది? ఇంక చెప్పండి, ఇంకెక్కడ దొరికిద్ది ఇంత సంతోషం? చెప్పండి. ఒకవేళ దొరికితే మీరు వెళ్ళిపోండి. సొలొమోన్ అనే అందరూ ఆయనకే సంతోషం ఎక్కడ దొరకలే. విన్నారుగా, వాక్యం విన్నారు కదా, ఆయనకే సంతోషం లేదంట. ఎక్కడ సంతోషం దొరికిద్ది? దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన దాచి ఉంచినటువంటి మేలులు అవి చాలా గొప్పవని కీర్తన 31వ కీర్తన 19లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించడంలో దాగిన ధన్యతలు ఇవన్నీ కూడా ఏంటవి? మొదటిది, దేవుణ్ణి ఆశ్రయించిన నరులు ధన్యులు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన రక్షిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన వర్ధిల్లజేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన తన ప్రజలకి ఆయన విజయాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు దుర్వార్తలకు భయపడరు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉంటారు. ఇంకో చివరి మాట, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఎన్నో మేలులు దేవుడు దాచిపెట్టాడు. ఆ మేలులు నీకు కావాలంటే, ఆ మేలులు నువ్వు సొంతం చేసుకోవాలంటే ఎవరిని ఆశ్రయిస్తావు? మనుషులను ఆశ్రయిస్తావా? రాజులను ఆశ్రయిస్తావా? దేవుణ్ణి ఆశ్రయిస్తావా? మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులను వెంటాడుతున్నా, చనిపోదామనే ఆలోచనలకు వచ్చిన ఒక్కసారి చెప్తున్నాను కదా, నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి అయినా, నీకు ఆత్మను పంచిచ్చిన నీ దేవుణ్ణి ఆశ్రయించు. నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఆయన నిన్ను ఎక్కించునుగాక. కాబట్టి మీరందరూ, మనమందరము దేవుణ్ణి ఆశ్రయించేవారముగా ఉందాం. అలా ఉంటారని నమ్ముతూ నా మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు అయ్యా. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా నాయన, చక్కగా మేమందరము సంఘముగా కూడుకొని నీ విలువైనటువంటి మాటలు వినడానికి మా ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం తండ్రి. నీ మాటలు ప్రభువా నీ బిడ్డలకు తెలియజేశాను. నీ బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా. కేవలం వినువారిగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా, తమకు వచ్చినటువంటి శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఇరుగు పొరుగు వారికి చెప్పుకొని తమ విలువను కోల్పోయేవారుగా కాక తండ్రి, మొదటిగా నిన్ను ఆశ్రయించేటటువంటి బిడ్డలుగా నీ బిడ్డలు సిద్ధపరచండి. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటయ్యేమో కానీ తండ్రి, నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చావు. నరుల కొరకు, నిన్ను ఆశ్రయించిన వారి కొరకు నువ్వు దాచించినటువంటి మేలు అది చాలా గొప్పది నాయన. నీకు వందనాలు. నీ బిడ్డలమైన మేమందరము ఏ విషయంలో కూడా ప్రభువా మనుషులను ఆశ్రయించే వారంగా కాక, మనుషుల మీద ఆధారపడి మనుషులను నమ్ముకునే వారంగా కాక, అధికారుల మీద ఆధారపడే వారంగా కాక, రాజులను నమ్ముకునే వారంగా కాక,
రాజులను కూడా కలుగు చేసినటువంటి రారాజువైన నిన్ను ఆశ్రయించే వారముగా, నీ వలన దీవెనలు పొందుకునే వారంగా, నీ వలన విజయాన్ని పొందుకునే వారంగా తండ్రి మేమందరము నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృప దయచేయమని, విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా మీరు వెలుగులు కలిగించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.